ప్రభునందు ప్రియమైన ఏర్షమై గ్రామస్తులారా, సంఘబిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଏର୍ସମାଇ ସମସ୍ତ ଲୋକକୁ ମୋର ହାର୍ଦ୍ଦିକ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି. ସମସ୍ତ ଧନ୍ୟବାଦ. మరి మన ప్రియులు దేవుని సేవకులు ଆମର ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ଦାସ చిన్నారావు గారు మేము రావడానికి మాకు ఇలాంటి అవకాశాన్ని కలిగించారు. వారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ଆମର ମଝିରେ ଚେନ୍ନାଇ ଆଜ୍ଞା ଚିନ୍ନାର ଫାଷ୍ଟ ଆଜ୍ଞା ଅଛନ୍ତି. ତାଙ୍କର ଲାଗି ଆମେ ଏ ଅଞ୍ଚଳକୁ ଆସିବାଟା ଆମକୁ ସୁଯୋଗ ମିଳିଲାଣି. మరి మేము ధన్యవాଦ ଆମେ ଜଣାଉଛୁ. గతించినటువంటి మార్చి నెల 1వ తారీఖు నుంచి రాయగడ ఈ పరిసర ప్రాంతాలకు వచ్చి దేవుని సేవలో పాలు పొందాలని మేమైతే ప్రార్థన చేస్తున్నాం. అది వాస్తవమే. ଆମେ ଏ ଅଞ୍ଚଳ ପାଇଁ ମାର୍ଚ୍ଚ 1 ତାରିଖ ଠାରୁ ଏ ଅଞ୍ଚଳ ଲୋକ ପାଇଁ ଆମେ ବହୁତ ପ୍ରାର୍ଥନା କରୁଛେ. ଏ ଅଞ୍ଚଳକୁ ଆମେ ଆସିବା ନିମନ୍ତେ మార్చి నెల 2వ తారీఖున చిన్నారావు పాస్ గారు మా దగ్గర జరిగినటువంటి మీటింగ్ లో వచ్చి పాల్పొందారు. ମାର୍ଚ୍ଚ 2 ତାରିଖରେ ଆମର ଚିନ୍ନାର ପାସ୍ ଆଜ୍ଞା ଆମର ମଣ୍ଡଳରେ ଗୋଟେ ମିଟିଂ ଆସିକିରି ଆମର ମିଟିଂରେ ସେମାନେ ବସିତେ ହେଇଥିଲା. ఉద్యోగ మహాసభల్లో వారి యొక్క సాక్ష్యాన్ని అలాగే దేవుని యొక్క మాటల్ని పంచుకున్నారు. ఆ రాత్రి ସେ ଅଞ୍ଚଳରେ ସେ ମିଟିଂରେ ଆମର ପାସ୍ ଆଜ୍ଞା ତାଙ୍କର ସାକ୍ଷ୍ୟ ଜୀବନ ଆମକୁ ସାକ୍ଷ୍ୟ କହିଥିଲା. ସେଟା ଆମେ ଶୁଣୁଥିଲୁ. మరి ఆ రోజు నుంచి మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతపు పరిచర్య నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. ସେଦିନ ଠାରୁ এই ଅଞ୍ଚଳ ପାଇଁ ଅଞ୍ଚଳ ଲୋକ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ. ଏ ଅଞ୍ଚଳକୁ ଆମେ ଆସିବା ନିମନ୍ତେ మరి చిన్నారావు పాస్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ మేము కూడా ఈ తేదీల్లో రావాలని చెప్పి ఈ తేదీల్లో నిర్ణయించుకుని ఈ రోజుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ చిన్నార పాస్ట్ ଆଜ୍ଞା ତାଙ୍କ ପରିବାର ନିମନ୍ତେ ଏଇଟା ମଣ୍ଡଳରେ ଥିବା ସମସ୍ତ ଲୋକ ନିମନ୍ତେ ଆମେ ଆସିବା ନିମନ୍ତେ ବହୁତ ଆଶାରୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ. ଏ ଡେଟ୍ରେ ଆମେ ଆସିବା ନିମନ୍ତେ ଆମେ ଆଶା କରୁଥିଲୁ. ଆମେ ଆସିଲୁ. మరి మేము బయలుదేరే ముందు అంటే నిన్న రాత్రి వేరే ఊర్లో పాస్టమ్ గారు నేను ఒక జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాము. ଏ ଆସିବା ଆଗରେ ଏ ଗାଁ ଏ ଅଞ୍ଚଳକୁ ଆସିବା ଆଗରେ ଆମେ ଗୋଟେ ଗାଁକୁ ଆମେ ଗୋଟେ ପ୍ରାର୍ଥନା గొట్టవా నిమిత్తం ఆమె జాయితీలు. అక్కడికి వెళ్ళి తిరిగి రాత్రి 10 గంటలకు వచ్చేటప్పటికి కృపారక్షణ చెప్తున్నాడు, చిన్నారావు పాస్ గారి యొక్క తల్లి గారు చనిపోయారు అని చెప్పారు. ଆମେ ସେ ପ୍ରାର୍ଥନା ଶେଷ କରି ଘରକୁ ଆସିବା ସମୟରେ ଆମ କୃପା ପାଷ୍ଟ ଆଜ୍ଞା କହୁଛନ୍ତି చిన్నారావు పాస్ట్ ଆଜ୍ଞା ତାଙ୍କର ମା ମରି ଯାଇଛନ୍ତି. ପୁଣି వెంటనే నేను అయితే క్యాన్సిల్ అయిపోతుందా, అయితే ఆపేద్దామా అన్నాను నేను. ହେଲେ ଏଇ ମିଟିଂ କ୍ୟାନ୍ସଲ୍ ହେଇଯିବ କି ନହେଲେ ରୋକିଦେବ କି ବୋଲିକିରି ମୁଁ పచ్చారుଥିଲି. అయితే లేదు అక్కడ ఇంకా కొంతమంది పాస్టర్ గారులు ఉంటారు, వారు మనల్ని చూస్తారు కాబట్టి మనం వచ్చి అన్నారు పాస్టర్ గారు, మీరు వచ్చేయండి పర్వాలేదు అని మనకు ధైర్యం చెప్పారంటే ఇది బయలుదేరిపోదాం అన్నాను. చిన్నారావు పాస్ట్ ଆଜ୍ଞା କହିଥିଲେ ସେଠି କେତେ ଜଣ ପାଷ୍ଟ ଆଜ୍ଞା ମାନେ ଅଛନ୍ତି. ସେ ମିଟିଂ କ୍ୟାନ୍ସଲ୍ ହେବନି, ସେ ମିଟିଂ ଘଟିବ. ସେଟା କେତେ ଜଣ ପାଷ୍ଟ ଆଜ୍ଞା ଆମ ସହିତ ରହିବ, କିଛି ଅସୁବିଧା ନାହିଁ. ତାଙ୍କେ ଜୋରରେ ଆମକୁ କହିଛନ୍ତି, ତାଙ୍କେ ଆସ ବୋଲିକି ଡାକିଛନ୍ତି ବୋଲି କହିଲା. వారి తెల్లవారుజామున 2 గంటలకి మన కొంతమంది కుటుంబ సభ్యులు లేచారు. మేమైతే 3 గంటలు లేచి గబగబా తయారై కొత్త వలస అనేటువంటి ఒక రైల్వే స్టేషన్కి వచ్చి బండి ఎక్కడానికి అని చెప్పి ఆ 3 గంటల రాత్రి వేళ బయలుదేరి మేము ప్రయాణం చేసి రాయగడ చేరుకున్నాం. ଆମେ ରାତି 2 ଘଣ୍ଟା ସମୟ ଠାରୁ ଆମେ ବନ୍ଧୁ ମିତ୍ର ମାନେ ଉଠେଇକିରି ଆମେ 3 ଘଣ୍ଟା ଉଠିକିରି కొత్త వలస ସେ ଅଞ୍ଚଳରେ ସେ రైల్వే స్టేషన్ ଆମେ ଗାଡ଼ି ଚଢ଼ିବା ପାଇଁ ଆମେ ସେଠିకి ଆସିଥିଲୁ. ଆମେ ఈరోజు ఉదయాన్నే గొడప అనేటువంటి గ్రామంలో సంఘంలో దేవుని యొక్క సన్నిధానంలో మేమందరము ఆనందించాం, ఆరాధించాం, మరి పాటలు పాడాం, దేవుని స్తుతించాం, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా విన్నాం. ଆମ ଗଡ଼ବ ଗାଁରେ ସେ ମଣ୍ଡଳରେ ଆଜି ସକାଳ ଆମେ ଆସିଥିଲୁ, ଗୀତ ଗାନ କରୁଥିଲୁ, ପ୍ରଭୁ ପ୍ରଶଂସା କରୁଥିଲୁ, ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ବାଣ୍ଟିଥିଲୁ. ଆଉ ବହୁତ ଲୋକ ଆସିଥିଲା. మరి ఆ యొక్క మీటింగ్ లో మేము గమనించాం ఏంటంటే కొంతమంది యవ్వన బిడ్డలు బాప్తిజం పొందకుండా ఉన్నారు, యవ్వన ఆడబిడ్డలు కూడా బాప్తిజం పొందకుండా ఉన్నారు. କେତେବେଳେ ଯୁବକ ମାନେ ଡୁବନ ଥାଇକିରି ରହିବାଟା ଆମେ ଦେଖିଥିଲୁ. మా దగ్గర నుంచి కూడా ఒక 3 బాప్తిజం పొందకుండా మరి ఈ యొక్క సువార్త కార్యక్రమంలోకి వచ్చారు. ଆମେ ନିକଟରେ 3 ଜଣ ଅଛନ୍ତି. ସେମାନଙ୍କର ଏ ଅଞ୍ଚଳକୁ ସୁସମାଚାର ଘୋଷଣା କରିବା ପାଇଁ ଆସନ୍ତି. మరి బాప్తిజం పొందడం